నమ్మశక్యంగా లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బలరాం గారు. ఎస్ సార్, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం పరిణామాలను? గుడ్ ఈవినింగ్ అండి 60 ప్రేక్షకులకు, అదేవిధంగా రమేష్ గారికి, శ్రీనివాసరావు గారికి, మీకు సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే, అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక పిన్ మార్పు అనేది చెప్తాను. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక పెద్ద దెబ్బ అని కూడా చెప్తాను. అంటే వాళ్ళ నాయకులు, లేదంటే ఈరోజు సాక్షి పేపర్లో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల కూడా వ్యతిరేక కార్యకర్తలు అన్నప్పటికీ కూడా మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కాక అత్యంత సన్నిహితంగా, అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఉన్న వాళ్ళల్లో విజయసాయి రెడ్డి గారు ప్రధానమైన వ్యక్తి. ఆ కుటుంబానికి ఆర్థిక పరంగా కానీ, లేదా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కానీ, అధికారం ఆయన 2014 ఎన్నికలప్పుడు కానీ ఆయన ఢిల్లీ స్థాయిలో సంబంధాలు నెరపడం, లేదా మంచి లాబీయింగ్ కానీ, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న వ్యక్తి. ఆయన వెళ్ళిపోవడం అనేది ఒక సంక్షోభంగా నేనైతే చెప్తా. ఎట్లా అంటే చెప్తానండి, అంటే రెండు రకాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారు, గంటా శ్రీనివాసరావు గారు, అనిత గారు, అందరూ అదంతా వేరు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. ఆయన అన్నట్టు నేను ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీ మూసేస్తారు అంత అంతర్ధానం అయ్యే పరిస్థితి లేదు. కానీ అయితే నేనేమంటానంటే, మనకి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అధ్యక్షురాలుగా కూడా, గౌరవ అధ్యక్షురాలుగా ఉండి కూడా పక్కన వచ్చేసారు. ఆ తర్వాత షర్మిల గారు, తర్వాత సద్దెం రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళనే ఎందుకు నేను మాట్లాడానంటే, సోనియా గాంధీ అక్రమ కేసులు బనాయించిందని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ చెప్తా ఉంటుందో, ఆ కేసుల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అప్పటికే మోపిదేవి వెంకటరమణ గారు జగన్ గారు కారణంగా జైలుకి వెళ్ళారనేది అప్పటికి ఆయన ఉన్నారు. ఆ తర్వాత కాలంలో జగన్ గారు, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళారు. మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు పార్టీ నుంచి. అది ఇదే రాజ్యసభలో నుంచి వెళ్ళిపోయారు ఆయన, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. అంటే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. సో వీళ్ళు దాదాపు 16 నెలల పాటు రిమాండ్ ఖైదీలుగా జైలు శిక్షలు అనుభవించారు. ఏదేమైనప్పటికీ జగన్ గారి కేసులకు సంబంధం కారణంగానే వీళ్ళు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. తర్వాత విజయమ్మ గారు, షర్మిల గారు, కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆస్తుల వివాదమా ఇంకేదన్నా ఉందా అనేది కానీ, పదవులా అనేది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉంది ఎవరయ్యా అంటే, అక్కడ బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు సద్దెం రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా భారతి గారు, భార్యగా భారతి గారు ఉన్నారు, జగన్ గారు. అదే వాళ్ళ బాబాయ్ కాబట్టి దగ్గరలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. కానీ నేను అంతవరకు చెప్తా. సో అంటే ఆయన సర్కిల్లో 7-8 మందిలో దాదాపు 4 వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. అంతకుముందైతే కొండా సురేఖ గారు కూడా వెళ్ళిపోయారు. జగన్ గారి కోసం తెలంగాణలో కూడా పోరాడడం, ఆమె మంత్రి పదవి కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే అధికారం కోల్పోయిన తర్వాత, అంటే 2019 ముందు వీళ్ళందరూ ఉన్నారండి జగన్ గారితో, ఇప్పుడు లేదు. తర్వాత మనకు చూస్తే ఆలి, పోసాని కృష్ణమురళి, బాలినేని, సామినేని ఉదయభాను గారు, కిలారి రాసు, గంటి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, బెండందర్ బాబు, వాళ్ళ నాని, వల్లభనేని బాల, ఎలక్షన్స్కి ముందేమో వల్లభనేని బాలశౌరి గారు, వేమిరెడ్డి గారు, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణదేవరాయ గారు. సో స్వయంకృత అపరాధం వల్ల ఎలక్షన్స్కి ముందు జగన్ గారు ఇబ్బంది పడ్డారు. అది ఆ 4 స్థానాలు కూడా వాళ్ళ కోరికలకు కాకుండా ఆయన ఇగోకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వల్లభనేని బాలశౌరి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత క్లోజ్. సో టోటల్గా చూస్తే ఈ ఎక్కడ లోపం కనిపిస్తా ఉంది, జగన్ గారి యాటిట్యూడా లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళ కోరికలా అనేది చూడాలి. ఇది మనం అందరూ చర్చనీయాంశం, ఎందుకంటే రాబోయే కాలం తెలుస్తుంది. ఇక విజయసాయి రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన తీరంతా చూస్తే ఆయన చాలా అసంతృప్తికి గురయ్యారనేది ఆయన చెప్పగానే చెప్పారు. ఏంటి, మనసులో బాధ ఉంది, నేను దానికి బయటికి చెప్పలేని పరిస్థితి ఉంది, అది నా వ్యక్తిగతం, నేను చెప్పలేను అని చెప్పగానే చెప్పారు. రెండోది, ఆయన నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే బాగా పనిచేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరిని ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అని కూడా అన్నాడు. అంటే ఆయన ఎంత అణుచుకున్నా కూడా ఈ 2 మాటలు వచ్చేసినాయి బయటికి, మీరు ప్రెస్ మీట్ మొత్తం గమనిస్తే. మూడోది,
ఇక్కడ జగన్ గారికి నేను చెప్పే వెళ్తున్నాను అన్నారు. మరి కనీసం జగన్ గారు నేను వచ్చేదాకా ఆగమని అడగచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలని విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా. జగన్ గారు ఇంకా 4-5 రోజుల్లో వస్తారు, వచ్చిన దాకా ఆగచ్చు అని చెప్పచ్చు, ఎందుకంటే అతను అత్యంత సన్నిహమైన వ్యక్తిగా. ఎందుకంటే అలా చెప్పకపోవడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతల మీద, సెకండరీ గ్రేడ్ కార్యకర్తల మీద, ఎందుకంటే ఒక పక్కన కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి. పార్టీలో సీనియర్ లీడర్ పేరు నాని గారి మీద, ఇంకా చాలా మంది మీద కేసులు వచ్చాయి. జోగి రమేష్ గారు, తలసలగడం గారు, అప్పిరెడ్డి గారు మొత్తం వస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. అలా ఒక పక్కనేమో వెళ్ళిపోతా ఉన్నారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారి మీదే అదానీ గారి కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చినాయి, 1750 కోట్ల రూపాయలు. మరో పక్క విజయసాయి రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఈడీ ముందు కూడా అటెండ్ అయ్యారు, కేవీ రావు గారికి సంబంధించిన వ్యవహారం. సో ఇవన్నీ నేపథ్యంలో ఒక ఆత్మరక్షణ ధోరణిలో ఉండి కార్యకర్తల్ని తిరిగి బలం పుంజుకునేలాగా పార్టీ పునర్నిర్మాణం మీద ఆయన దృష్టి సారించి కార్యకర్తల దగ్గరికి వెళ్ళబోతున్న తరుణంలో ఒక అత్యంత నమ్మకస్తుడు ఆయనే చెప్పారు, 4 దశాబ్దాలుగా 3 తరాలతో ఉన్నాను. అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా మంది చెప్తాను, వెళ్ళిపోతే ఏమైంది, ఇంకో నాయకుడు వెళ్ళిపోతాడు, ఇంకొకరు వస్తారు. కాదు. విజయసాయి రెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అదందరూ గ్రహించాల్సిన అంశమే. ఇది ఆ పార్టీకి సంబంధించి అయితే చర్చ జరుగుతుంది. ఇదేంటి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారండి. ఇప్పుడు మన చర్చ ఏంటంటే అది తెలుగుదేశం పార్టీలో లాగా సుజనా చౌదరి గారు, అదేవిధంగా సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ గారు ఇలాగా వెళ్ళే ఎత్తు కూడా ఏమైనా చేశారా అనేది కూడా ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇందాక రమేష్ గారు అనుండొచ్చు, అంటే నేననే చంద్రబాబు నాయుడు గారు కూడా అది రాజకీయ ఎత్తుగడ. ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఎత్తుగడ వేశారేమన్నది అది ఇంకొక కోణంలో చూస్తున్నారు అందరూ కూడా. 2 అంశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఎత్తుగడ అనే దానికి చాలా తక్కువ ప్రాధాన్యం వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, విశాఖపట్నం తప్పించడం కానీ, ఆ కేసు అసిస్టెంట్ దేవాదాయ శాఖ కానీ, లేకపోతే నెల్లూరుకి సంబంధించి ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు. సో అవన్నీ బాధ్యతలను తప్పించడం కానీ ఇవన్నీ ఉన్నాయి. నెల్లూరుకి లోక్సభకు పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా అనుబంధ సంఘాల అన్ని కూడా ఆయన నాయకత్వం తీశారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆయన స్టేట్ కోఆర్డినేటర్గా పెట్టారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు, నిత్యం ఆయనే కలుస్తూ ఉంటారు. సో ఇవన్నిట్లో ఆయన ఒక మాటకి సమాధానంగా చెప్పారండి, ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే అలా ఏం లేదు, నా ప్రాధాన్యత ఎవరు తగ్గించజాలరు అని చెప్పేసి కూడా ఆయన విస్పష్టంగా చెప్పిన మాట ఉంది. సో టోటల్ గా చూస్తే ఆయనలో ఉన్న అసంతృప్తే ఇదంతా కారణంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలకి, ఆయన చేసిన సేవలకి, ఆయన అనుభవించిన జైలు శిక్షకి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయల ఆదాయం 2004లో ఆపరేషన్ ప్రకారం, ఇప్పుడు 24కి వచ్చేసరికి దేశంలోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చెప్పారు, దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంత పురోభివృద్ధిలో నా పాత్ర ఉన్నప్పుడు ఎవరో వేరే వాళ్ళకి ఇచ్చింటే నన్ను కూడా అదే కట్టం ఏంటి, నాకు అత్యంత ప్రయారిటీ ఇవ్వాలి కదా. నేను చెప్పిన వాటికి కూడా ఏదో వాళ్ళు ఎవరో చెప్పగానే విశాఖపట్నం తప్పించడం, లోక్సభకి వెళ్ళిపోమంటాం, లేకపోతే రవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పెట్టడం, అంటే ఈయన ఓన్లీ రాజ్యసభకు పరిమితం చేశారు. దానిలో మొత్తం ఈయన చూసుకునేవాడు, ఢిల్లీ మొత్తం ఈయన చూసుకునేవాడు. సో ఇవన్నీ వెలసి ఆయనలో అసంతృప్తి రేకెత్తిచ్చాయి. దానివల్ల ఇది జరుగుతూ ఉందనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పార్టీ సీనియర్ నేతలతో ఈ సంక్షోభాన్ని గురించి ఒక చర్చ జరిగి కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వడం లేని పక్షంలో మరింత బలహీనపడే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా అయిపోయాయి చాలా మంది.